హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ విత్ టొమాటో కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఎందుకంటే ఉల్లిగడ్డ అంత పవర్ఫుల్ అండ్ అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంది కాబట్టి. ముందుగా ఈ ఉల్లికాడలతో కూర చెయ్యాలి అంటే ఉల్లికాడలన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి. కింద ఉన్న ఉల్లిగడ్డని కట్ చేసి ఒక పక్కన పెట్టండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేయండి. ఎందుకంటే ఇందులో ఏమైనా ఇసుక ఉన్నట్టయితే ఇసుక పోతుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఉల్లిగడ్డకు బదులుగా కింద కట్ చేసాం కదండి, దానినే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కర్రీకి స్పెషల్గా ఉల్లిగడ్డ కోసి వేయాల్సిన అవసరం లేదండి. స్ప్రింగ్ ఆనియన్ కింద ఉల్లిగడ్డ ఉంటుంది కదా, దానినే ఉల్లిగడ్డలాగా యూజ్ చేసుకోండి. కూర చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత లైట్గా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోండి. ఈ కరివేపాకు అంతా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోండి. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్క అంతా కూడా ముందే వేసి వేయించుకోండి. ఇలా ఉల్లిగడ్డ అంతా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించండి. టొమాటో ముక్కలు అంతా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకాలి. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత టమాటో ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటో ముక్కలు బాగా మగ్గించండి. ఈ ఉల్లికాడలు కూర చేసుకోవటం కదండి, డైరెక్ట్గా కూడా సలాడ్లో వేసుకొని తింటూ ఉంటారు. అలా తిన్నా చాలా బాగుంటుంది. ఇది తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయండి. దీంతో పాటుగానే గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. స్కిన్ మరియు కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. కాబట్టి రెగ్యులర్గా డైట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ టొమాటో ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఇది వేయటం వల్ల స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. వీలైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత కేవలం ఒక 2-3 నిమిషాల్లోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఈ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ ఉల్లికాడల కూర చేసేటప్పుడు ఉల్లిగడ్డ అనేది ముందుగానే వేయండి. దీంతో పాటుగా వేసినట్టయితే ఆకు అంతా త్వరగా ఉడికిపోతుంది. ఆ కింద ఉల్లిగడ్డ మాత్రం పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఉల్లిగడ్డ అంతా కూడా ఉల్లిగడ్డ వేయించుకునే టైంలోనే వేసుకోండి. అప్పుడైతే కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఈ తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయడం లేదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ప్యాన్ పైన మూత పెట్టి బాగా మగ్గించండి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేయండి. దీంతో పాటుగానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ మరియు కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే ఒక అర చెంచా ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. వీలైతే ఒక అర చెంచా గరం మసాలాను కూడా యాడ్ చేయండి. నేనైతే గరం మసాలా వేయడం లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. కారం అంతా పచ్చివాసన పోయే వరకు ఉడికించండి. ఈ ఉల్లికాడల కర్రీ చాలా అంటే చాలా సింపుల్ అండి. అలాగే చాలా హెల్తీ కూడా. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.
వంట రాని వారైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే ఇది చాలా క్విక్ అండ్ ఈజీ సింపుల్ రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.